రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. బుధవారం జరిగే జాతర కార్యక్రమానికి భక్తులు సామరస్యాన్ని పాటిస్తూ క్యూ లైన్లలో స్వామివారి దర్శనం చేసుకోవాలని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి బొంతపల్లి వీరభద్ర స్వామి నిన్న కళ్యాణం జరిగింది. మరి ఇప్పుడే మరి వీరభద్ర స్వామికి మరి అభిషేకం జరిగింది. మరి గంట సేపంలో మరి లోపల నుంచి వ్రతం బయటకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ వ్రతాన్ని మరి అలంకరించడం జరుగుతుంది. సాయంత్రం పెద్ద ఎత్తున గ్రామాలు మరి రథోత్సవానికి పాల్గొనే భక్తులకు మరి ఈ ఆలయ కమిటీ తరఫున చైర్మన్గా తెలియజేస్తున్నారు. కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్ మరి ఉంటాయి. మరి చుట్టుపక్కల గ్రామాలు ఖచ్చితంగా మరి చేసి రథోత్సవంలో పాల్గొనాలని మరి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ప్రజలందరికీ భక్తులకు ఉంటాయని మరి కోరుకుంటున్నాను. చెప్పి